హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. వీడియో ఏంది పాతది పెడుతున్నాను అనుకుంటున్నారా? కానీ నాకైతే చాలా బాగా నచ్చిందనమాట హోలీ సెలబ్రేషన్‌ది. అసలంత చిన్న షార్ట్‌లో నేను ఎన్ని చెప్పాలనుకున్నాను ఎలా చెప్తాను? సో, అందుకే ఇది లాంగ్ వీడియో అనమాట. దీంతో పాటు ఇంకా చాలా విషయాలున్నాయిలెండి. అంటే జస్ట్ ఆహ్, ఒక్కపొద్దున్నాను గదా! నమాజ్ చదువుకుంటూ ఉన్నాను. అయిపోంగాల్నే సడెన్‌గా గుర్తొచ్చిందనమాట. అమ్మో! హోలీ మరి ఇది నా సప్పుకు చేయకపోతే ఎలా అన్నట్టు. ఇంక అప్పటికప్పుడు ఫ్రిడ్జ్‌లో ఏమున్నాయా అని చూస్తే ఇలా ఒక 2, 3 టైప్స్ ఫ్రూట్స్ కనిపిచ్చాయి. ఇంకంతే. మెహందీ ఎప్పుడూ ఇంట్లో ఉంటుంది. ఆకులు రెడీగా ఉండేసరికి ఇంకా అవి తీసుకొని ఎలా రెడీ చేశాను, ఏంది అనేది చెప్దాం అనుకుంటున్నాను. నార్మల్‌గా అసలు ఏ ఫెస్టివల్ సెలబ్రేట్ చేయం గదా! బట్ ఇది మాత్రం ఎందుకో చెయ్యాలనిపిచ్చింది. అసలు ఫ్రూట్స్ ఉండేసరికి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఎలా రెడీ అయిపోయాయో వితిన్ మినిట్స్ అనమాట. అసలు అనుకోకుండా చాలా బాగా జరిగింది సప్పు హోలీ అయితే. నేనైతే గోల గోల చేస్తా ఉన్నా. హ్యాపీ హోలీ సప్పు, హ్యాపీ హోలీ సప్పు అంటానే ఉన్నాను అవి వేసేదాకా. అది ఫ్రూట్స్ కాబట్టి చాలా సేఫ్ గదా! అసలు వాడైతే ఎంత బాగా ఎంజాయ్ చేశాడో. తినడానికి చూస్తా ఉన్నాడు. మెహందీ కలర్ ఏసినప్పుడు గూడా అసలు ఇప్పుడు గ్రేప్స్ ఏస్తే ఆ టేస్ట్‌ని బట్టి అంటే వాడికి ఫ్రూట్స్ అలవాటే గదా! సో, కొంచెం తినడానికి ట్రై చేస్తున్నట్టు చేశాడు. తర్వాత మెహందీ కలర్ వేయంగాల్నే ఏదో తాగుతున్నాడు. ఏందిరా గోరింటాకు ఏమన్నా తాగుతావా ఏంది నువ్వు అనిపించింది నాకు. నిజంగా వీడికి మెహందీ చాలా ఇష్టం గదా! సో, అలా అనిపించిందనమాట. సో, ఇంకా పసుపు, కుంకుమ ప అంటే పక్కింటి ఆంటీ ఇచ్చున్నారనమాట. తాంబూలంలో ఇచ్చుంటే ఇంకా కలర్స్ భలే ఉంటాయి గదా! అన్నట్టు ఇంక అప్పటికప్పుడు కలిపేశాను. ఆహ్, కు కుంకుమ కలర్ అయితే కొంచెం ఎక్కువ కలర్‌ఫుల్‌గా అనిపించింది. నార్మల్‌గా గోపురం కుంకుమ అయితే చాలా బావుంటుంది గదా! క్వాలిటీ. బట్ అందుకని కొంచెం అసలు ఈ యెల్లో కలర్ చూసారా? ఎంత బావుందో! నాకైతే భలే నచ్చింది. ఎన్ని సార్లు చూసినా చూస్తూనే ఉండాలనిపిస్తుంది ఇదైతే. ఇప్పటిదాకా అన్నీ సేఫ్‌గానే అనిపించాయి గానీ, ఈ కుంకుమ చూసేసరికి కొంచెం భయమేసింది. అదేంటో రెడ్ కలర్‌లో ఉంది. ఏమన్నా అయిద్దా ఏంది అన్నట్టు కొంచెం భయమేసింది. బట్ వెంటనే తీసేసానులెండి. వాడు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంకా వెయ్యి, ఇంకా వెయ్యి అన్నట్టు తల గూడా దాంట్లో డిప్ చేసేసి స్విమ్మింగ్ చేస్తా ఉన్నాడు. ఫస్ట్ టైమ్ సప్పుకి కుంకుమ ఇప్పుడే అనమాట పెట్టడం అనమాట. అసలు వాడు చూడండి కంప్లీట్‌గా దాంట్లో డిప్ అయిపోయాడు. నేను దాక్కున్నాను ఎక్కడున్నానో చెప్పుకొని చూద్దాం అన్నట్టు. అంటే వాడికి బాగా ఇష్టం అలా కలర్‌ఫుల్‌గా ఉంటే దాక్కుంటాడు ఇంకెవ్వరికీ కనపడను అన్నట్టు. నేనైతే గోల గోల చేస్తా ఉన్నా. హ్యాపీ హోలీ సప్పు, హ్యాపీ హోలీ సప్పు అంట ఆడుకున్నట్టు. వాడికైతే ఇబ్బందేం లేదు. సో, ఏమన్నా ఇబ్బంది అయితే కళ్ళు టపటప కొట్టుకుంటా ఉంటాడు. బట్ బానే ఉందనమాట. అందుకని కాసేపు ఉంచేసి ఇంకా తీసేసి అందుకే ఆహ్, పక్కనే రెడీగా పెట్టుకున్న వాటర్ కూడా. ఏదన్నా ఇబ్బంది అనిపిస్తే వెంటనే తీసేద్దాము అన్నట్టు. మర్చిపోయాను. సప్పు కోసం హోలీ గిఫ్ట్స్ కొన్నానని చెప్పాను గదా! పోస్ట్ పెట్టాను. ఇప్పటిదాకా గిఫ్ట్ ఏందనేది చూపియలేదు గదా! ఇదైతే బుజ్జి బుజ్జి అసలు సమ్మర్ ఒస్తుంది గదా! అని జెప్పి 2 పెద్ద టబ్‌లు ఆర్డర్ పెట్టాననుకున్నా అమెజాన్‌లో. ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టడం గదా! మనకసలు రాదాయె. అందులో పెద్ద టబ్స్‌లాగా అనిపిస్తే అబ్బా! భలే ఉన్నాయే అని జెప్పి ఆర్డర్ పెడితే ఈ బుజ్జి టబ్స్ ఒచ్చాయి. బట్ ఇట్స్ ఓకే. దీంట్లో నుంచి గూడా వాడు జంప్ చేయట్లేదు. సో, కొంచెం హైట్ ఉంది గదా! మనం తీసేదాకా దాంట్లోనే ఉంటాడు. అంతవరకు నయంలే అనిపిచ్చింది. ఇంకో గిఫ్ట్ ఏందో తెలుసా? వీడి కోసం సీసీ కెమెరా పెట్టేసా. ఇప్పటిదాకా సప్పు కోసం అంటూ ఏమీ ఖర్చు పెట్టలేదు. పాపం ఇంట్లో ఉన్నదే ఏదో ఒక దాంట్లో వేస్తే ఉండేవాడు. ఫస్ట్ టైమ్ ఈ టబ్స్ 2 ఆ తర్వాత సీసీ కెమెరా. చూపిస్తానులెండి అది గూడా. పోనీలే ఫస్ట్ టైమ్ నా కొత్త టబ్‌లో ఏసింది అన్నట్టు నా కోసం తింటున్నాడు జూడండి. బంగారు కొండ. తినమ్మా తిను. ఒక అసలది జూడండి కొంచెం తిన్నానులే చాలులే సంతోషపడు. ఎక్కువ తింటాననుకోవద్దు అన్నట్టు ఏం జూస్తాడో అసలు వాడు. సో, కడుపు నిండా తిన్న తర్వాత ఇలా పసుపు అప్లై చేసేసి కుంకుమ బొట్లు పెట్టాను. ఫస్ట్ టైమ్ పెట్టడం అసలది ఎలా ఉంటుంది? అలాగేనా పెడతారు? ఎలా పెడతారనేది కూడా నాకు తెలీదు. బట్ సుమా గారు చాలా సార్లు అడుగున్నారు. కుంకుమ గూడా పెట్టండి పసుపుతో పాటు బావుంటది బుడ్డోడికి అన్నట్టు. అందుకని సరేలే అన్నట్టు ఫస్ట్ టైమ్ పెట్టాను. ఆహ్, అక్కడ వాడి కాలికి హెయిర్ కనిపిస్తుంది గదా! చూసారో లేదో? అది ఈ మధ్య వాడికి కొంచెం డల్‌గా ఉంటున్నాడు గదా! దిష్టి తగిలిందేమో అన్నట్టు కాలికి కట్టేసా హెయిర్. దిష్టికనమాట. ఇంకా కాసేపు ఒక 2, 3 డేస్ ఉంచాను. కొంచెం రికవర్ అయ్యాడు. ఇంకా కట్ చేసేసానులెండి. తీసేసాను. వాడిప్పుడు అయిపోయింది గదా!
హాయిగా హోలీ ఎంజాయ్ చేశాడు, స్నానం చేశాడు, ఫుడ్ తిన్నాడు. ఇంక నేనెళ్ళి పడుకుంటాను, నన్నొదిలేయండి అన్నట్టు వెళ్ళిపోతున్నాడు పాపం. నేరుగా వెళ్ళిపోతాడు చూడండి. వాడి స్లీపింగ్ ప్లేస్ మాత్రం ఇంక మనం వెతుక్కునే పని లేదు. నేరుగా వెళ్ళిపోతాడు, హాయిగా పడుకుంటాడు. వీడికి మేమేం స్పెషల్‌గా ట్రైనింగ్ ఏమి ఇవ్వట్లేదు. అంటే వాడెలా ఉంటున్నాడో అబ్జర్వ్ చేసి, ఓకే వీడు ఈ టైంకి ఇది చేస్తాడు, ఈ టైంకి ఇలా ఉంటాడు అని మేము నేర్చుకున్నాం గానీ, మేము పర్టిక్యులర్‌గా వాడికేం నేర్పియలేదు. ఎలా నేర్పిస్తాం అయినా? నాకైతే తెలీదు. అంటే ఏం నేర్పియలేదు గదా! సో, అన్నీ వాడు ఎలా చేస్తాడో చూసి గుర్తుపెట్టుకొని, ఓకే వీడికి ఇలా ఇష్టం, వీడికి ఇలా ఇష్టం అని జెప్పి మేము గుర్తుపెట్టుకున్నాం అంతే. ఓకే. వీడి సర్ప్రైజ్ గిఫ్ట్ ఏందనేది చూపిస్తాను సీసీ కెమెరా. ఏం లేదు, జస్ట్ ట్రైపాడ్ ఆర్డర్ పెట్టాననమాట. కెమెరా ఒక చేతిలో ఫోన్ పట్టుకొని, ఇంకో చేతిలో వీడిని హ్యాండిల్ చేయాలంటే కష్టంగా ఉంటుంది. అంటే వీడికి స్నానం చేయించేటప్పుడు, అలా కొన్ని వీడియోస్ నెయిల్స్ కట్ చేసేటప్పుడు, ఇలాంటివన్నీ తీయడానికి కొంచెం కష్టమవుతుంది. అందుకని ఆ ట్రైపాడ్ పెట్టాను. బట్ ఇది వీడికి సీసీ కెమెరాలా బాగా యూజ్ అవుతుంది. నాకు అర్థమైంది అది. చిన్నది, జస్ట్ హ్యాండ్ బ్యాగ్‌లో అయినా పెట్టుకోవచ్చు. వీడు ఎక్కడంటే అక్కడెళ్ళి పడుకుంటాడు కదా! సో, ఎక్కడ వెళ్ళాడో వెతుక్కునే బదులు జస్ట్ దీనికి ఒక ఫోన్ యాడ్ చేసి పెట్టేస్తే, మనం చూడనివి చాలా ఉంటాయి కదా! వీడు ఏదేందో చేస్తా ఉంటాడు. పొద్దుగూకులు ఫోన్‌లో చేతిలో ఫోన్ ఉండదు కాబట్టి అవన్నీ క్యాప్చర్ చేసుకోవచ్చు. అసలు మిద్దె మీదకి వెళ్తున్నాం కదా! ఎన్ని సార్లు మిస్ అవుతున్నాడో. ఒకరికి నలుగురు ఉన్నా సరే వెళ్ళిపోతాడు. ఒక నిమిషం ఇటు ఉంటాడు, ఒక నిమిషం అటు ఉంటాడు. నైట్ టైము ఈవినింగ్ టైం వెళ్తున్నాం అన్నాను కదా! చీకటి పడుతుందిలెండి, నైట్ టైమే. సో, అప్పుడైతే చల్లగా ఉంటుందని పైకి తీసుకెళ్తున్నామా, మొక్కల దగ్గర పడుకుంటాడు. కాసేపు మా దగ్గర ఉంటాడు. కాసేపు తిరుగుతూ ఉంటాడు. ఆ చీకట్లో కూడా తిరుగుతున్నాడు వీడు. వీడి కోసం నేను మళ్ళీ మొబైల్‌లో టార్చ్ పెట్టి దారి చూపించడం. ఇటెళ్ళమ్మా, అటెళ్ళమ్మా అన్నట్టు. వాడేమో నాకు నచ్చినట్టు నేను వెళ్ళిపోతానులే అన్నట్టు వెళ్ళిపోయి దాక్కుంటాడు. మిద్దంతా వెతుక్కుంటున్నాం. పిల్లలొచ్చినప్పుడైతే నేను, అమ్మ, ఇద్దరు పిల్లలు, అక్క ఇంతమంది వెతికాల్సొచ్చింది వీడిని. అవసరమా మాకింత టార్చర్ అనిపిచ్చింది. కానీ కింద వేడికి అసలు నచ్చట్లా. ఏమన్నా హెల్త్ ఇష్యూస్ వస్తాయేమో అన్నట్టు డైలీ వీడి కోసమైనా సరే కాసేపు పైకెళ్తున్నాం. మొన్న మార్నింగ్ టైం గూడా అమ్మతో పాటు మిద్ది మీదకెళ్ళాడు గదా! అప్పుడు గూడా మిస్ అయ్యాడు గదా! అసలు ఆ రోజైతే ఎంత టెన్షన్ పడిందో పాపం మమ్మీ. ఎక్కడ పడిపోయాడో, మెట్ల మీద నుంచి జారి పడ్డాడేమో, అసలు ఇంకేమన్నా ఉందా, ఆ బుజ్జి బుజ్జి కాళ్ళు, ఆ ఎముకలకి ఏమన్నా అవుతుందా, అమ్మో అసలు ఎన్ని రకాలుగా ఆలోచించుకుందో, ఎంత భయపడిందో పాపం. ఇప్పుడు రెడీ అయిపోయిందనమాట మన సప్పు కోసం సీసీ కెమెరా. ఈ ఫోన్ అయితే చాలా పాతది, బట్ ఆ ఫోన్లోనే మన సప్పు వీడియోస్ మొత్తం తీసింది. వైరల్ అయింది కూడా ఆ ఫోన్లోదే. తర్వాత కొత్త మొబైల్ తీసుకున్నానులేండి. అవును, అసలు మర్చిపోయాను చెప్పలేదు కదా! మన సప్పు కోసం ఇన్ని రోజుల్లో ఎప్పుడు ఏం తీసుకోలేదు. బట్ ఈ మధ్యే ఆహ్, కొత్త మొబైల్ తీసుకున్నాము. ఆ ఫోన్ చాలా పాడైపోయింది. అసలు రావట్లేదు వీడియో తీయడానికి. లైవ్ అందుకే అసలు ఇన్నాళ్ళు చెయ్యంది కూడా. కొత్త మొబైల్ తీసుకున్న తర్వాతే లైవ్ స్ట్రీమ్ చేసింది. తర్వాత మొబైల్ తీసుకున్నాను. ఆ 2 చిన్న చిన్న టబ్స్. దాన్నసలు టబ్ అని ఎవరన్నా అంటారా? అయ్యో! అయ్యో! ఆన్‌లైన్‌లో అయితే అది పెద్ద టబ్‌లాగా అనిపించింది నాకు. ఓకే. ఆ 2 చిన్న బాక్సులు, ఈ ట్రైపాడు. ఇంతే మన సప్పు కోసం మేము ఇప్పటిదాకా ఖర్చు పెట్టిందయితే ఇదే పాపం. ఆ ఫుడ్డు స్టిక్స్ అవి కూడా మాక్సిమం మావయ్య పంపిస్తూ ఉంటారు. మొన్న కొత్తగా రీసెంట్‌గా పెట్టాను గదా! సో, ఆ 2 ప్యాకెట్స్ కూడా మావయ్య ఫ్రీగా ఇచ్చినవే. అంటే తనకి ఆక్వాటిక్ పెట్ స్టోర్ ఉంది. చేపలవి అన్నీ అమ్ముతూ ఉంటారు. బుజ్జి బుజ్జి చేపలు. రేపు అవి కూడా వీలైతే చూపిస్తానులెండి. నాకు చాలా రోజుల నుంచి ఆశ. చాలా పెద్దదనమాట అది. అసలు ఎన్ని రకాల ఫిషెస్ ఉంటాయో, భలే భలే ఉంటాయి. బుజ్జి బుజ్జి పెద్దవి, కలర్‌ఫుల్‌వి చాలా బావుంటాయి. కుదిరితే వీడియో తీసి పెడతాను. సో, ఇదన్నమాట వీడియో. పసుపు పూయించుకొని హాయిగా వెళ్ళి పడుకున్నాడు కదా! ఇంకా నైట్ మేము నిద్రపోయేటప్పుడు లేపితే కొంచెం ఫుడ్ ఏసేస్తే తినేసి హాయిగా అది మొత్తం ముందు కడిగేసాననమాట. వాడికి నిద్ర పట్టిద్దో లేదో అన్నట్టు మళ్ళీ నీట్‌గా కడిగేసి పక్కన పడుకోబెట్టుకున్నాం. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌తో, ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో ఇంపార్టెంట్ విషయం. ఈసారి సప్పుకి కొత్త డ్రెస్ కొనట్లేదు. పండక్కి ఎవరం షాపింగ్ చేయట్లేదు. ఆ విషయాలన్నీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకేనా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.